జై శ్రీరామ్ అండి. అందరికీ ఎలా ఉన్నారు మీరంతా? నేను చాలా బాగున్నాను, మీరందరూ బాగున్నారు అనుకుంటున్నాను, బాగుండాలి అని కోరుకుంటున్నాను కూడా. సో ఈ ఈవెంట్ మేమైతే ఏదైతే ప్రీవియస్ వీడియోలో నేను అంతా కవర్ చేశానో ఆ వీడియో గురించి ఇంకొంచెం ఉంది, హైలైట్స్ చూపిస్తాను. సో లైవ్ స్ట్రీమింగ్ పెట్టించామన్నమాట. ఎవరైతే యూఎస్లో, కెనడాలో, ఆస్ట్రేలియాలో ఉన్న వాళ్ళందరికీ, ఎవరైతే రాలేకపోయారో వాళ్ళందరి కోసం అనమాట. వాళ్ళ ఇంట్లో కూర్చొని ఎంజాయ్ చేస్తారనమాట లైవ్ స్ట్రీమింగ్. అండ్ మస్తీ మజాకుల్ ఫన్ అయితే బోలెడ్ చేసాం మేమైతే. ఆఫ్టర్ 32 years అంతా కలవడం అనేది ఇట్స్ అన్ ఇంపాసిబుల్ టాస్క్, బట్ వీ మేడ్ ఇట్ హ్యాపెన్. సో చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇందులో ఈ వీడియోలో నేను ఒకటి కవర్ చేయాలనుకుంటున్నాను. ఏంటంటే హైలైట్ పాయింట్ ఏదైతే నేను ఈవెంట్లో చూపించలేదో అది ఇక్కడ చూపిస్తాను. ఏంటంటే పిల్లలకి ఎవరికైతే మేము లైక్ అడాప్ట్ చేసుకున్నామో 14 members, వాళ్ళ పేరెంట్స్ 3ని మేము ఈవెంట్ తర్వాత పిలిచామన్నమాట. సో దట్ వాళ్ళకు కూడా తెలియాలి దట్ వీఆర్ డూయింగ్ సంథింగ్ గుడ్ ఫర్ దెమ్ అని. సో వాళ్ళని పిలిచి మేము ఇలా చెప్పామన్నమాట. ఇంకా మనము ఈ సొసైటీలో ఉన్నప్పుడు మన సొసైటీతో పాటుగా మనం మింగిల్ అవ్వాలి కాబట్టి మా రీల్స్ అనమాట, ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేస్తూ మేము ఫన్ మస్తు ఇలా చేసాం చూడండి. ఒక్కళ్ళ మాట అర్థం చేసుకోవట్లేదు అసలు. ఎవరు పాయింట్ ఆఫ్ వ్యూ, ఎవరు గోల వాళ్ళదే ఉంది ఇక్కడ అసలు. సో అట్ లాస్ట్ మేము ఎన్ని ట్రై చేసి అట్ లాస్ట్ ఒకటి సక్సెస్ అయింది అనమాట. సో ఇవన్నీ రిహార్సల్స్ చేస్తున్నాం చూడండి. సో ఇలా చేయొద్దు అంటే వినట్లేదు అసలు. సో యా మస్తీ మజాక్ అండి. సో ఆల్మోస్ట్ మా ఈవెంట్ ఎండ్కి వచ్చేసిన తర్వాత మేము ఇంక ఇక్కడి నుంచి మా ఫ్రెండ్ ఒక అతను వాళ్ళ ఫామ్ హౌస్ ఉందన్నమాట. సో అక్కడికి మేము నైట్ అవుట్ స్టేక్ అనమాట. అందరము అంటే కుదిరిన వాళ్ళు వెళ్ళాము, మిగతా వాళ్ళు నెక్స్ట్ డే మార్నింగ్కి వచ్చారనమాట. సో అక్కడ కూడా కొన్ని ఫొటోస్ మేము ఏం చేసామనేది కవర్ చేస్తాను, అది కూడా నేను ఈ వీడియోలో మేము షేర్ చేస్తున్నాను నేను. చూడండి మస్తీ. ఇది సెకండ్, థర్డ్ టైం, ఫోర్త్ టైం అనుకుంటాం మా రిహార్సల్స్. అట్ లాస్ట్ ఎండ్ అయింది. ఒకరి చోకలు ఒకరు పట్టుకోండి రా, ఒకరి చోకలు ఒకరు పట్టుకోండి, ఒకళ్ళ చోకలు పట్టుకోండి రా, పట్టుకోండి రా. అది కట్టతో విందు మాట. మన ఫ్రెండ్ కావాలి. మొత్తం బ్రేకు లివర్లు అన్నీ అక్కడే ఉన్నాయి, ఒకటే దాంట్లో. క్లచ్ బ్రేక్ అన్నీ ఒకటే దాంట్లో ఉన్నాయి. వీడియో పెట్టేస్తే ఇక అదాపై వీడియో నా పాట
నువ్వు వచ్చి లెఫ్ట్ గుందు మేడం మరాలంటే లెఫ్ట్ గుందు ఇట్లా చాలే మాకి ఫోర్స్ చాలే మాకి ఫోర్స్ చాలు ముగ్గురు చేస్తారా చాలు మాకి ఇది చాలు దగ్గర ఏమనాలి హట్ అనాలి ఇక 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 ఇది తీసుకో ఇది తీసుకో పట్టుకోవాలి అంతే ఇట్లా అన్నారు అంతే ఇట్లా కట్టే ఇట్లా పట్టుకుంటే వచ్చేస్తుంది అంతే మీద పడితేనేమో మీదికి లేచిపోతుంది ఇట్లా పట్టుకో అడి కూడా చెప్పాలి హరి హరి అను హరి హరి ఒక నిమిషం ఆగవే నేను ఎట్టైనా ఫుల్ రౌండ్ పోండి ఒక్క సెకండ్ ఫోటో అంతే వెళ్ళిపో శాంతి వెళ్ళిపో దాని అది రిలీవ్ స్లో మళ్ళీ ఇంగ్లీష్ మీడియం స్లో 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 అంటే దానికి శాంతిని పరిగెట్టిస్తా చూడు జరిగే ప్రసన్న కింద దాన్ని ఎవడు పట్టుకుంటాడు పట్టుకోలే హరి 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 ఫోటో పంపియండి ప్రసన్న హరిగాడికి పంపు హరి హరి తీస్తున్నా పడిపోతుంది వద్దులే తీస్తున్నా వీడియో రికార్డింగ్ అయిందా లేదా అవుతుంది చేస్తున్నా చేస్తున్నా దానికి కూడా కోపం వచ్చింది హరి 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 అంటున్నాను గట్టిగా అంత కింద ఈమె మంచిగా నడిపిస్తుంది ఈమెకు వచ్చింది ఈమెకు వచ్చింది ఈమె మా లీడర్ కూలి పెంచండి హరి 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 రియల్ గా మంచిగా నడిపిస్తున్నాను అంతే మేడం పట్టుకుంటే ఆగైపోతాయి పట్టుకో దాన్ని పట్టుకో రెడీ మేడం కొట్టు కొట్టు ఆ డీలైట్స్ కొట్టు మేడం కొట్టడానికి భయం పడుతుంది కొట్టు మెల్లగా ఇట్లా అంటే సరిపోతుంది మేడం గట్టిగా అవసరం లేదు కిందికి నొక్కది ఎందుకంటే అటు ఇటు వెళ్ళిపోతుంది అనమాట కిందికి నొక్కకపోతే అట్లా నొక్కు లెఫ్ట్ 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 మనకి ఇక్కడ ఏరియా ఇక్కడ ఉంది మేడం దున్నేది లెఫ్ట్ లెఫ్ట్ మేడం లెఫ్ట్ ఉంది మేడం వీడియో 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 ఫోటోది సుశీల్ నేను వీడియో తీస్తున్నామ్మా
ఇలా మస్తీ మజాక్ చేస్తూ ఆ రోజంతా గడిపేసాము. లైక్ 30th ఆఫ్ జూన్ ఫామ్ హౌస్లో, అతని ఫామ్ హౌస్లో ఫ్రూట్స్ వెజిటబుల్స్ అన్నీ పడతాయి అన్నమాట. సో అక్కడికి వెళ్ళాము అనమాట. సో ఆయనకి మళ్ళీ సన్మానం చేశాము. అండ్ పంచ వాళ్ళ వైఫ్కి శారీ ఇచ్చాము. వాళ్ళ వైఫ్ రాలేదు తను. సో ఆయనను కూడా సత్కరించుకున్నాం అన్నమాట. బికాజ్ ఇంత హ్యాపీగా ఒక రోజు మాకు స్పెండ్ చేయడానికి ఫామ్ హౌస్కి ఇచ్చారు, పడుకోవడానికి అన్నీ అరేంజ్ చేశారు, లంచ్ అరేంజ్ చేశారు కాబట్టి. సో మస్తీ మజాక్ ఇలా కొంతమంది మాత్రం గ్యాదర్ అయ్యాము ఆ రోజు. అండ్ మళ్ళీ నెక్స్ట్ రోజు కొంతమంది జాయిన్ అయ్యారనమాట 30th రోజు మార్నింగ్. సో హ్యాపీగా మేము ఎంజాయ్ చేసుకున్నాం అనమాట. అండ్ ఆ చెక్ వచ్చేసి ఆ రోజు ప్రిన్సిపల్ రాలేదనమాట. ఆమెకి పాపం మోషన్స్ అయ్యి చాలా వీక్ అయిపోయి రాలేకపోయారు. సో ఆమెకి హ్యాండ్ ఓవర్ చేయడానికి మళ్ళీ స్కూల్కి వెళ్ళి అందరం విజిట్ చేసి అక్కడి నుంచి మళ్ళీ లంచ్కి వెళ్ళాము. సో కొంతమంది ఎన్ఆర్ఎస్ జాయిన్ అయ్యారని కదా, వీళ్ళు మధ్యలో ముగ్గురు ఎన్ఆర్ఎస్ అనమాట. వీళ్ళకి కొంచెం మళ్ళీ ఒకసారి మీట్ అవుదాము, లంచ్ చేసుకుందాము అని చెప్పేసి స్కూల్కి ఎవరైతే వెళ్ళగలిగామో వాళ్ళందరం జాయిన్ అయ్యి మళ్ళీ లంచ్ చేసుకున్నాము. అండ్ ఫామ్ హౌస్ అయితే మస్తు చేసామన్నమాట. 2 days వాజ్ చాలా బ్లెస్డ్ డేస్ అని చెప్పాలి లైఫ్లో. చాలా బాగా అనిపించింది. అండ్ మళ్ళీ 2 days తర్వాత వేములవాడ వెళ్ళాము. అక్కడ మా ఫ్రెండ్ వాళ్ళది మొక్కు ఏదో ఉంది, అందరికీ భోజనాలు పెట్టారనమాట. ఆటను కోసారు, అమ్మవారు ఉందంట అక్కడ. అండ్ వీళ్ళు బెంగళూరు వెళ్ళిపోయారనమాట అందరూ బ్యాక్. సో అక్కడ కలుసుకున్నారు వాళ్ళంతా ఫ్రెండ్స్. సో నేను మళ్ళీ ఆన్ ద వేలో మళ్ళీ ఇంకో ఫ్రెండ్ని కలిసేసి వచ్చామన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే పవన్ అనేది చెప్పాను కదా, బ్యానర్స్ చేశాడు. లైక్ తన బర్త్డే కూడా ఇన్ బిట్వీన్ అప్పుడే వచ్చింది కాబట్టి అతని సెలబ్రేషన్స్ కూడా. అండ్ వండర్ఫుల్ థింగ్ ఏంటంటే అతనే కేక్ చేసుకున్నాడు 2, వెజ్ అండ్ నాన్ వెజ్ అని చెప్పి. అండ్ తనకు కూడా చిన్న గిఫ్ట్ లైక్ ఒక టీషర్ట్ అది తీసుకెళ్ళాను. అండ్ తను అలోన్గా ఉంటాడు. సో ఏదో గెట్ టుగెదర్ చేసుకుని కొంచెం తనకు కూడా హ్యాపీ ఫీల్ అవుతాడని చెప్పేసి అనమాట. ఈ మస్తీ మజాక్లు ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంటాయండి మావి. బికాస్ చాలా ఇయర్స్ తర్వాత కలిసాం కదా, ఇంకా అన్ని మెమరీస్ కలెక్ట్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ ఆటలు పాటలతో సాగుతుంది నా లైఫ్ అయితే. హ్యాపీగా ఉంది అందరితో కలిసి ఇలా ఎంజాయ్మెంట్ చేయడం ఇన్ని ఇయర్స్ తర్వాత. బికాస్ స్కూల్ ఫ్రెండ్స్ కదా, మనం అరేతురే మాట్లాడుకుంటుంటే అది ఎవరు ఏం అనుకోరు కాబట్టి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. కొత్తగా ఏముండదు అందరితో మళ్ళీ మాట్లాడుతున్నప్పుడు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ వీడియో అండి. ఇంకా ఈ వీడియోతో నేను ఇంకా ఈ ఈవెంట్ సంబరాలన్నీ క్లోజ్ చేస్తాను. సో రేపటి నుంచి మళ్ళీ నార్మల్ రొటీన్ బ్లాగ్స్ వస్తాయి మీకు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. ఇంత ఆదరించి అభిమానించి నన్ను ముందుకు తీసుకెళ్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్ అండ్ కమెంట్ సో దట్ ఇంకా మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను. థ్యాంక్ యూ.